సో, నిజంగా చాలా బాగున్నాయి సాంగ్స్ అన్నీ గూడా. సరే థాంక్ యూ సో ఇప్పటి మచ్. వరకు మనం ఇంటరాక్ట్ అయ్యాం కదా! హుహు. మీరు నన్ను చూసారు కాబట్టి, నా కోసం ఒక సాంగ్ డెడికేట్ చేయాలి అంటే, నా కోసం ఏ సాంగ్‌ని డెడికేట్ చేస్తారు? నా సొంత ఏదో పాట ఒక చెయ్యొచ్చా? 1 లైనో, 2 లైన్సో పాడేస్తానంటే మేము ఒప్పుకోం. అయ్యో! 2 సాంగ్స్ డెడికేట్ చేయాలి. ఒకటి మీరు పాడిన ఓన్ సాంగ్, డన్. ఇంకొకటి ఫిల్మ్ రిలేటెడ్ ఏ సాంగ్ అయినా. డన్. తప్పకుండానండి. ఈ తారలే నిన్ను చూసి నన్ను మాయలో పడేసే నే జారెలే గుండె హద్దు మీరి కుప్పి గంతులేసే నీ కంటి చూపులో నా అల్లరేంటో కవించనే ఈ తీయనైన తీపి గుర్తులేంటో నవ్వించనే ఓ అమ్మాయో ఏ మాయో నీ వైపు మళ్ళనే గానమల్లే సంబరాలే చేసుకుంటూ బ్రతికెలే చిలిపి చేష్టలన్నీ చంపుతుంటే సంతోషమే ఓ అమ్మాయో ఏ మాయో నీ వెంటే నడిచనే. సిఎంఆర్ ఫ్యామిలీ మాల్ ఇప్పుడు మన కేపీహెచ్బీలో ఫిబ్రవరి 10వ తేదీన ప్రముఖ నటి శ్రీలీల గారిచే ఘన ప్రారంభం. ఇది చాలా చాలా బాగుంది. ఇది మీరు ఓన్‌గా రైటింగ్ అండ్ మ్యూజిక్ డైరెక్షన్ అండ్ ఎవ్రీథింగ్ మీరేనా? ఓహ్! ఎలా వచ్చిందండి ఈ థాట్? ఓహ్! ఈ నిజంగానే ఒక రైటర్ అయ్యో! సాంగ్ లిరిక్స్ రాయాలి అంటే ఖచ్చితంగా వాళ్ళ రియల్ లైఫ్‌లోనో లేకపోతే ఏదో లవ్ అట్ ఫస్ట్ సైటో లేకపోతే బ్యూటిఫుల్ రిలేషన్ అవన్నీ పెట్టుకొని పదాల్ని కూరుస్తూ అన్నీ గుచ్చుతూ రాస్తారు. మీరు ఎలా రాసారు ఇది అనేది కావాలి. లైన్స్ చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ సో మచ్ అండి. లైన్స్ అంటే ఏదో దేవుడి దయ అంతే. యెస్. సెకండ్ సాంగ్ ఆ బ్రహ్మే నిన్ను చెయ్యడానికే తన ఆస్తి మొత్తమే ఖర్చు పెట్టుంటాడే అందాల నీ కంటి కాటుకతో రాసే ఉంటాడే నాలుగు రాతలని కుంకుమలా నువ్వే చేరగా ప్రియా కోటి వర్ణాలయ్యా నేను ఇలాగా వేకువలా చూడగా ప్రియా నీ వర్షాలయ్యా వేడుకలాగా. సూపర్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్. నేను చెప్పాలి కదా థ్యాంక్ యూ. నా కోసం డెడికేట్ లేదండి. చేసిన 2 సాంగ్స్‌కి. కానీ నేను మీకోసం ఎన్ని పాటలు డెడికేట్ చేసినా తక్కువే. అయ్యో! మిమ్మల్ని చూసారా? ఆ? సి చందమామ కూడా అలాగే కరిగిపోవాలి. నేను కాంట్రోవర్సీలే చేయను. చాలా బాగా ఇంటర్వ్యూ చేస్తాను. పొగడకపోయినా పర్వాలేదు. అయ్యో! నేను 100% పొగడట్లేదండి. నేను నిజం చెప్తున్నాను నేను. లేదండి ఎలా నమ్మాలి? అక్కడే ఫ్లర్ట్ చేశారు. అంత బ్యూటీ అక్కడ కూడా చందమామ అని చెప్పారు. ఇప్పుడు ఇక్కడ కూడా ఓహ్! అంటే సూర్యుడికి చంద్రుడికి అలా ఉండకూడదండి. ఆహా! ఎర్త్ కి ఒక చంద్రుడు ఉన్నాయి, జూపిటర్ కి ఇన్ని చంద్రులు ఉన్నాయి. హేమంత్ మాటలు అస్సలు నమ్మొద్దు అమ్మాయిలు. అక్కడ స్టేజ్ మీద, ఇక్కడ ఇంటర్వ్యూలో ఇంకా ఇది లేకుండా ఇంకెన్ని పులిహార్లు కలుపుతున్నారో, ఎన్ని అయ్యో! ఫ్లర్టింగ్స్ చేస్తున్నారు ఇప్పుడు అర్థమవుతుంది నాకు. నేను నిజమే చెప్తానండి. అస్సలు ఈ రోజు దాకా నేను ఫ్లర్ట్ చేయలేదు. ఇలాంటి మంచి మంచి పొగడతలు అప్పుడప్పుడు చాలా హ్యాపీగా ఉంటుంది మాకు కూడా. ప్లీజ్ ఇట్స్ మై ఆనర్. అండ్ అంటే స్టేజ్ మీద రాహుల్ గారు చెప్పారు కదా, అంటే లైక్ డాన్స్ మీద ఫోకస్ కన్నా పాట మీద ఫోకస్ చేసి ఉంటే ఇంకా బాగుంటుందని. బట్ ఆ క్షణం ఆ టైం ఎలా అనిపించింది ఆ కమెంట్ మీకు? అంటే టు బి ఆనెస్ట్ ఆయన చెప్పింది నిజమే. బికాజ్ నేను పాట పాడగలను, ఐ నో దాట్. కానీ ఎప్పుడు వాట్ ఐ ఆల్వేస్ థాట్ టు ఎంటర్టైన్ పీపుల్. ఒక పాట ఒకటే కాదు, నన్ను చూసినప్పుడు దే షుడ్ ఫీల్ హ్యాపీ. సో నేను డాన్స్ అనేది మా నాన్నగారికి, మా తమ్ముడికి, నాకు, మా అమ్మగారికి చాలా ఇష్టం డాన్స్. అది కూడా నేను ఎక్కడ నేర్చుకోలేదు. కానీ నేనేంటి అంటే ఎప్పుడైనా వచ్చాను అనుకో, ఐ వాంటెడ్ టు మేక్ పీపుల్ రిమెంబర్ మీ బికాస్ ఆఫ్ మై డాన్స్ అండ్ మై సాంగ్ బోత్. సో నేను అది అనుకున్నాను. అట్ ద సేమ్ టైమ్ ఆఫ్ కోర్స్ ఐ వాస్ ఫీలింగ్ దట్ ఆఫ్ కోర్స్ దిస్ ఎక్స్పీరియన్స్ హ్యాస్ టు టీచ్ మీ సంథింగ్ ఫర్ మై నెక్స్ట్ ఎక్స్పీరియన్స్, నేను చేసే నెక్స్ట్ పర్ఫార్మెన్స్లో. అందుకని అప్పుడు కొంచెం డాన్స్ తగ్గిద్దాం అనుకున్నాను. బట్ అగైన్
నువ్వు అక్కడ ఆడియన్స్ని చూసిన వెంటనే నేను ఐ కెనాట్ వచ్చిందంటే డాన్స్ అలా లేదు, చాలా చాలా బాగుంది. అంటే హేమంత్ బయటకు వచ్చిన తర్వాత, అంటే లైక్ ఫస్ట్ సాంగ్ ఆఫ్టర్ టెలికాస్ట్, మా టీవీలో టెలికాస్ట్ అయింది, ప్రోమో వచ్చిన తర్వాత, సో బయట ఆడియన్స్ నుంచి కానీ, ఫ్యామిలీ నుంచి, ఫ్రెండ్స్ నుంచి మీకు వచ్చేది అంటే కాంప్లిమెంట్స్ ఏంటి? అయ్యో అలా చెప్తూ పోతే రాత్రి మొత్తం ఈ రోజంతా సరిపోదు. అవునా? అయితే ఆఫే చెప్పుకుందాం. ది బెస్ట్ అనిపించేది చెప్పుకుందాం. బెస్ట్ అనిపించేది ఏంటి అని అంటే ఆఫ్ కోర్స్ మై పేరెంట్స్, బికాజ్ మా అమ్మగారికి నాన్నగారికి దే హ్యావ్ బీన్ అ సపోర్ట్ టు మీ. కానీ నేను ఆ సపోర్ట్ని చూపిద్దాం అనుకున్నాను ఫస్ట్ టు దెమ్. సో అది నేను చూపించినప్పుడు మా అమ్మగారు నాన్నగారు ద ఫస్ట్ స్మైల్ దట్ దే గేవ్, నాకు వీడియో కాల్ చేసి అరే మై మామ్ వాజ్ లైక్ రియలీ అంటే ఏడ్చేసేవారు కొంచెం. సో దాట్ వాజ్ లైక్ ఇట్ విల్ ఆల్వేస్ బీ ఇన్ మై మెమరీ. అండ్ నెక్స్ట్ ఈజ్ అఫ్ కోర్స్ మై ఫ్రెండ్స్. నాకు నా 4th క్లాస్ 5th క్లాస్లో నాకు పరిచయమైన ఫ్రెండ్స్ కూడా కాల్ చేసి అరే అది నువ్వేనా పాడింది డాన్స్ చేసింది అంటే ఐ ఫెల్ట్ రియలీ హ్యాపీ. 2000 నుంచి 16K ఫాలోవర్స్ అంత ఈజీ కాదు 1 month లో కదా. సో ఏం పెడుతున్నారు అమ్మాయిలు కమెంట్స్? అంటే ఏం పెడుతున్నారు అని అంటే ఇట్స్ ఆల్ దేర్ లవ్. మీరు చెప్పకపోతే ఇప్పుడే బయటకి రివీల్ చేయించేస్తాం. యాక్సెస్ వాళ్ళ దగ్గర ఉంది. అయ్యో అలా చూడండి, మరి పిలువనా? అయ్యో వద్దా? మరి చెప్పండి అయితే. బోల్డ్ అన్నిసార్లు మెసేజ్ చేసి ఉంటారు నాకు. ఐఎమ్ రియలీ సారీ దట్ నేను వాళ్ళకి ప్రతిసారి మెసేజ్ చేయలేకపోయాను ప్రతి ఒక్కరికి. బట్ నేను ఎప్పుడూ ట్రై చేస్తూనే ఉన్నాను. నాకు ఎవరు స్టోరీ పెట్టినా మెసేజ్ పెట్టినా వాళ్ళకి మెసేజ్ చేసి ఇట్ ఫీల్స్ రియలీ గుడ్. హేమంత్ ఫ్యాన్ గర్ల్ అంటే అమ్మాయిలు. అయ్యో ఏంటండి అది? అంటే లైక్ అమ్మాయిల నుంచి వచ్చే కాంప్లిమెంట్స్ ఏంటంటే ఏమైనా ప్రపోజల్స్ వచ్చాయా? వచ్చాయి. వచ్చాయా? ఏమైనా వచ్చాయి? అయ్యో ప్లీజ్ ఒక్క డేట్ అని వచ్చింది, ప్లీజ్ ఒక డేట్కి వస్తారా నాతో అని. ఐ వాజ్ లైక్ రియలీ రియలీ హ్యాపీ ఫర్ ఇట్. కానీ డేట్కి రమ్మన్నా కూడా అబ్బాయి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారా? అయ్యో బికాస్ ఎప్పుడు అబ్బాయిలే అడగడం కదా, ఒక అమ్మాయి ఒక అబ్బాయిని అడిగితే మాత్రం ఇట్ ఫీల్స్ రియలీ హ్యాపీ. డేట్కి రమ్మని డేట్కి రమ్మన్నా, లేకపోతే మీరు చాలా బాగా పాడతారు, ఐ లవ్ యువర్ స్మైల్ అలా అన్నప్పుడు ఐ ఫీల్ రియలీ గ్లాడ్ అండ్ హ్యాపీ ఫర్ దాట్. సో మరి వెళ్ళారా డేట్కి? ఇప్పుడు దాకైతే కుదరలేదు. రెడీగా ఉన్నారు డేట్కి వెళ్ళారు. ఇప్పుడు వరకు కుదరలేదు మీన్స్ వెళ్ళలేదు, బట్ కుదిరినప్పుడు నేను వెళ్తానని డేట్కి. అంటే కుదిరితే ఆఫ్ కోర్స్ ఐ లవ్ టు మీట్ ఆల్ మై ఫ్యాన్స్. సరే డన్. అయితే ఇప్పుడు ఒకటి సరదాగా ఒకటి చేద్దాం. డన్, తప్పకుండా. ఇన్స్టాలో డేట్కి పిలిచిన అమ్మాయి ఎవరైతే ఉందో జస్ట్ కాల్. అమ్మ బాబు, ఈ సైడ్ నుంచి ఒక కాల్. అయ్యో అలా అప్పుడు డేట్ కాకపోతే ఇంకా ఏదైనా మంచిగా కాంప్లిమెంట్ ఇచ్చిన వాళ్ళకి ఎవరికైనా ఒకరికి కాల్ చేయాలి. ఆ డేట్ అడిగిన అమ్మాయికి కాల్ చేయండి. డేట్కి ఎప్పుడు వెళ్దాం? ఐఎమ్ రెడీ టు కమ్ విత్ యూ. అయ్యో నేను వైజాగ్ లో ఉంటానండి. కానీ ఇంటర్వ్యూ అని చెప్పకూడదు, ఇంటర్వ్యూలో ఉన్నాను అనేది చెప్పకూడదు. ఓకే సరే, ఏదైతే అయిన తర్వాత చూద్దాం. సాంగ్. హలో. హాయ్. హలో. మనసారా చలితారా నా గుండెని మొత్తం తవ్వి తవ్వి చందనమంతా చల్లగా దోచావే. ఏ వందల కొద్ది పండగలున్నా వెన్నెల మొత్తం నిండుగా ఉన్నా ఆరాధ్య నారాధ్య నువ్వే లేనిదేది వద్దు ఆరాధ్య. అయ్యో రియలీ సారీ అండి మీకు కాల్ చేసి చేసినందుకు. I didn't feel like that, but you really sing great. You have great voice and you have good support from your family. Thank you so much. He said me like I have said my son that I will earn and you just enjoy your music journey. So he said me everything. So I was like, wow, we got such a great parents, and also you must be proud for him, for your father, definitely. Yeah, I'm definitely proud and really thanks. Please not message చేసాను and I'm really sorry for embarrassing you a little. Okay, actually I was in an interview అందుకని ఆవిడ పాడమన్నారు. What do you do? Like PG or you are in UG? Actually I'm a singer అండి ప్రస్తుతానికి. Okay, I'm asking about your graduation. యాక్చువల్లీ అది మీరు తర్వాత మాట్లాడుకోండి. చెప్పండి, ఇంటర్వ్యూలో ఉన్నారు. తర్వాత కాల్ చేయొచ్చా అండి? పాసిబుల్. Thank you so much అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇట్. అండ్ రియలీ సారీ మిమ్మల్ని ఎంబారెస్ చేసినందుకు. No, nothing like that. అయ్యో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఇట్ రియలీ మీన్స్ లాట్. ఓకే అండి, Okay, బాయ్ అండి. you're free. Okay, bye. బాయ్.
వీళ్ళ ఎడ్యుకేషన్ గురించి సూపర్ సూపర్ సూపర్. సో ఇలా ఫ్యాన్ గర్ల్ మూమెంట్స్ చూడండి. ఆడ అసలు పాట పాడగానే ఏంటి అంత సైలెంట్ అయితే అంటే ఎక్స్పెక్ట్ చేయలేదు కదా, పాప ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు. నేనే ఎక్స్పెక్ట్ చేయలేదు. మీరు ఎక్స్పెక్ట్ హలో అనొద్దు అంటే హలో అంటారు. సూపర్.